కలుసుందాంరా సీరియల్ ఈటీవీలో ఇంతకాలం సాయంత్రం 6 గంటల స్లాట్ లో టెలికాస్ట్ అయి గత శనివారంతో ఈ సీరియల్ ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. ఆర్కే టెలి షో బ్యానర్ పైన ఈ సీరియల్ ని కె రాఘవేంద్రరావు నిర్మించారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలోని జై డైరెక్షన్ లో ఈ సీరియల్ టెలికాస్ట్ అయింది. 657 ఎపిసోడ్స్ పాటు ఈటీవీలో ప్రతి సాయంత్రం ఈ సీరియల్ టెలికాస్ట్ అయింది. 31 జనవరి 2026న ఈ సీరియల్ ప్రేక్షకులకి గుడ్ బై చెప్పింది. 657 ఎపిసోడ్స్ పాటు ఈ సీరియల్ సాయంత్రం 6 గంటల స్లాట్ లో డైలీ సీరియల్ గా ఈటీవీ ప్రేక్షకులని అలరించింది. ఈ సీరియల్లో గుణ జననీలు ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. శక్తి పాత్రధారి కూడా ఈ సీరియల్లో తన విలనిజాన్ని పండిస్తూ ప్రేక్షకులని అలరించారు. ఇంకా ఈ సీరియల్లో నటించిన ప్రతి ఆర్టిస్టు వాళ్ళ క్యారెక్టర్ లో చక్కగా పర్ఫామ్ చేశారు. గుణ క్యారెక్టర్ లో మొదట ధ్రువంత్, ఆ తర్వాత ప్రీతం చరణ్ నటించారు. జనని క్యారెక్టర్ లో మౌనికాదేవి నటించారు. శక్తి పాత్రలో ప్రీతి నిగమ్, తరుణ్ పాత్రలో అభినవ్, మధు పాత్రలో దివ్య, ధరణి పాత్రలో అమృత, చిన్న పాత్రలో సంజయ్ రాజ్, బాలు పాత్రలో భరత్ రాజ్, సౌమ్య పాత్రలో మృదుల, ప్రకాష్ పాత్రలో మొదట విజయ్, తర్వాత సూర్య, శారద పాత్రలో మాధురి, కేశవ్ పాత్రలో మొదట విక్రమ్, తర్వాత రామ్ సాత్విక్, ధీరజ్ పాత్రలో మొదట శ్వేత్, తర్వాత చాణిక్య, తర్వాత శ్రీకర్ కృష్ణ, శేషు పాత్రలో మొదట చలపతి రాజు, తర్వాత ఉదయ్, శివ పాత్రలో కళ్యాణ్ చెబ్రోలు, జయమ్మ పాత్రలో సత్యప్రియ, చరణ్ పాత్రలో వెంకట్ కిరణ్, ఇంకా పార్థసారథి, మలకుపేట శైలజ, ఇలా ఎంతో మంది ఈ సీరియల్లో నటించారు. 657వ ఎపిసోడ్ తో గత శనివారం నాడు 31వ తేదీ జనవరిన ఈ సీరియల్ ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. ఇటీవల టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్ లో ఈ సీరియల్ చక్కగా ముగించారు అని చెప్పొచ్చు. ఈ సీరియల్లో ఏ పాయింట్స్ ని వదిలేయకుండా అన్ని పాయింట్స్ ని చక్కగా కవర్ చేశారు. 2-3 వారాల క్రితం నుండే సీరియల్ అయిపోతుందన్న వాసనలు కనిపించేలా సీరియల్ ని చక్కగా ముగించారు. చక్కగా ఈ సీరియల్ కు శుభం కార్డు వేసి కథని సుఖాంతం చేశారు. చివరన శక్తి చేసిన తప్పులన్నీ తెలిసిపోయి అందరూ శక్తిని దూషిస్తారు. తర్వాత తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందని చివరన తనకి తానే గన్తో షూట్ చేసుకొని శక్తి చనిపోతుంది. అలా ఈ సీరియల్ కథ ముగిసింది. మొదట ధ్రువంత్ ఈ సీరియల్లో గుణ క్యారెక్టర్ లో ప్రేక్షకులని ఎంతగానో అలరించారు. ఆ క్యారెక్టర్ లో నటుడిని రీప్లేస్ చేసినప్పుడు అభిమానులు ఎంతగానో ఫీల్ అయ్యారు. అయితే ప్రీతం చరణ్ కూడా ఈ సీరియల్లో తర్వాత గుణ క్యారెక్టర్ లో ప్రేక్షకులని అలరించారు. మౌనికాదేవి జననీగా ఈ సీరియల్లో మొదటి నుండి చివరి వరకు ఆమె నటనతో ప్రేక్షకుల మధ్యలో చక్కటి స్థానాన్ని సంపాదించుకుంది. కలుసుందాంరా సీరియల్ సాయంత్రం వేళలో 6 గంటల స్లాట్ లో చక్కటి సీరియల్ గా ప్రేక్షకులని విజయవంతంగా అలరించి ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయింది. కలుసుందాంరా సీరియల్ క్లైమాక్స్ మీకు నచ్చిందా? ఈ సీరియల్ క్లైమాక్స్ కి 5కి గాను మీరు ఎంత రేట్ చేస్తారో కామెంట్స్ లో నమోదు చేయండి. కలుసుందాంరా సీరియల్ తో మీకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలని కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.